హలో అండి. లాస్ట్ వీక్ మనం కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వ్లాగ్ కంప్లీట్గా పెట్టాం కదండి, టెంపుల్ టూర్ అనేసి. టెంపుల్లోని పూజా విధానం గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయండి. మనకు కమెంట్స్ కూడా వచ్చాయి. సర్ప సంస్కారణ, ఆశ్లేష బలి పూజా విధానం ఏంటి, ఎవరు చేసుకోవచ్చు. మెయిన్గా సర్ప సంస్కారణ పూజ అనేది అందరూ చేసుకునేది కాదండి. మీ జాతకంలో అంటే మీరు పుట్టిన సమయంని బట్టి మీ జాతకంలో సర్పదోషం, నాగదోషాలు ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు తెలిసిన పూజారులు ఎవరైనా చెప్తే సర్ప సంస్కరణ పూజ చేసుకోండి. నార్మల్గా ఆశ్లేష బలి వచ్చేసి సేమ్ ఇదే సర్పదోషం, నాగదోషం, కుజదోషం ఇలాంటి లేట్ మ్యారేజెస్ కానీ లేట్ ప్రెగ్నెన్సీ ఇలా ఉన్న వాళ్ళకు ఆశ్లేష బలి పూజ సరిపోతుందండి. బట్ సర్ప సంస్కరణ అనేది తల్లిదండ్రులు ఎవరికైతే ఉండరో వాళ్ళు మాత్రమే చేయించుకోవాలి. మీకు సర్పదోషం ఉండి మీరు మ్యారేజెస్ అవ్వట్లేదు లేదా పిల్లలు అవ్వట్లేదని ఎవరైనా పూజారులు చెప్తే అప్పుడు మీరు మీ తల్లిదండ్రులు ఉంటే మీ తల్లిదండ్రులతో మీరు చేయించుకోండి. తల్లిదండ్రులు కూర్చోబెట్టుకొని తల్లిదండ్రులే చేయాలి, మీరు పక్కకు కూర్చోవాలి. బట్ తల్లిదండ్రులు లేని వాళ్ళు మాత్రం చేసుకోవచ్చు, బట్ తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు మాత్రం చేసుకోకూడదు. సర్ప సంస్కరణ పూజ వచ్చేసి 2 days టైం పట్టుతుందండి. మళ్ళీ సర్ప సంస్కరణ చేసిన వాళ్ళు ఆశ్లేష బలి చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే సర్ప సంస్కరణ ఒకరోజు, ఆశ్లేష బలి ఒకరోజు, రెండు ఒక దాంట్లోనే చేస్తారు. ఒక పూజలోనే 2 పూజలు చేస్తారు. సో ఒకటి చేసుకున్నాక మళ్ళీ ఇంకొకటి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏ పూజ చేసుకోవాలనుకున్నా మంగళవారం రోజు ట్రై చేయండి. మీరు ఆ రోజు ఫాస్టింగ్ ఉండాలి. బ్రాహ్మణ భోజనం మాత్రమే చేయాలి. అంటే ఎల్లిపాయ మసాలాలు లేని ఫుడ్ మాత్రమే మీరు తీసుకోవాలి. అందరూ చేసుకుంటున్నారని చెప్పి మీరు వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఈ పూజలు ఏవి వీలవ్వని వాళ్ళు కనీసం స్వామి దర్శనం చేసుకున్నా చాలండి, చాలా బాగుంటుంది. స్వామి దర్శనం చేసుకుంటే చాలు, స్వామి పొంగిపోయి మనకు అనుగ్రహిస్తాడు. మోర్ డీటెయిల్స్ కోసం కమెంట్ చేయండి. ఆల్రెడీ ఫుల్ టూర్ వచ్చేసి నేను మన ఫుల్ వీడియోస్లో పోస్ట్ చేశాను. ఇక్కడ కూడా ఈ వీడియోలో కూడా మీకు ఫుల్ వీడియోను నేను లింక్ చేస్తాను, చూసేయండి. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో చూడండి. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారో బెస్ట్ ట్రిప్ అవుతుందండి మీ లైఫ్లో. అంత బాగుంటుంది. ఆ వెదరే కానీ, స్వామి టెంపులే కానీ, స్వామి విగ్రహమే కానీ, ఆ పూజలే కానీ చెప్పనవసరం లేదు. ఒకసారి ఇంకా ఎవరైతే వీడియో చూడని వాళ్ళు ఉంటారో వీడియో చూసేసేయండి.